గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ TV1 న్యూస్. భూతప్ప దేవాలయమునకు కమ్యూనిటీ హాల్ స్థలము మరియు నిర్మాణానికి అవకాశం చేయాలని భక్తాదులతో పాటు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం. ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం అమరాపురం మండల పరిధిలోని వి అగ్రహారం గ్రామ పంచాయతీ గ్రామస్తులు తమ గ్రామ పంచాయతీ నందు సుమారు 200 సంవత్సరాల నుండి భూతప్ప దేవస్థానం ఉన్నదని, దీని సర్వే నెంబరు 578/3లో సుమారు 4.67 ఎకరాలు ఉన్నదని తెలుపుతూ మా గ్రామ పంచాయతీకి పల్లె నిద్ర కార్యక్రమానికి హాజరైన మడకశిర నియోజకవర్గం శాసనసభ్యులు ఎంఎస్ రాజు మరియు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గుండ్మల తిప్పేస్వామి విచ్చేసినప్పుడు ఈ పురాతన భూతప్ప దేవస్థానానికి ఒక కమ్యూనిటీ హాల్ నిర్మిస్తామని హామీ ఇవ్వడం జరిగి వెంటనే కమ్యూనిటీ హాల్ స్థలాన్ని ఏర్పాటు చేసుకోండి చెప్పడం జరిగిందని, ఈ సందర్భంగా గ్రామస్తులు ఈ దేవస్థానం స్థలం పరిశీలిస్తుండగా కొందరు అడ్డుకోవడం జరిగిందని, అందువల్ల భూతప్ప దేవాలయమునకు కమ్యూనిటీ హాల్ స్థలము మరియు నిర్మాణానికి అవకాశం చేయాలని భక్తాదులతో పాటు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తూ అధికారులు మరియు నాయకులు దీనికి పరిష్కారం చూపుతారని వేడుకుంటున్నామని తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు లాస్ట్ మంత్ ఎమ్మెల్యే గారు మరియు మాజీ గుండుమల తిప్పేస్వామి ఎమ్మెల్సీ గారు మా పంచాయతీకి పల్లెంతరకు ఇచ్చేసినప్పుడు మా పంచాయతీ తరఫున మేము ఇది పురాతనమైన దేవాలయం, సుమారు 200 సంవత్సరాల కిందటి దేవాలయం ఇది. మేము ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్సీ గారికి ఆ రోజు విన్నవించుకోవడం జరిగింది. ఇది పురాతన దేవస్థానం, దయచేసి మాకు ఒక కమ్యూనిటీ హాల్ను మాకు శాంక్షన్ చేయాల్సింది ఆ రోజు మేము కోరుకున్నాము. అలాగే ఎమ్మెల్సీ గారు మరియు ఎమ్మెల్యే గారు ఇద్దరు ఒక కమ్యూనిటీ హాల్కు మీరంతా క్లీన్ చేసుకోండి, మేము దీనికి ఒక కమ్యూనిటీ హాల్ శాంక్షన్ చేస్తాము అని చెప్పిన తర్వాత మేము ఇక్కడ జేసీబీ తీసుకొచ్చి ఇక్కడ సుమారుగా 4 ఎకరాల 67 సెంట్లు ఉంది ఈ దేవస్థానానికి సంబంధించినది. ఇది వచ్చేసి 578/3 సర్వే నంబర్ ఇది. ఈరోజు ఈ క్లీన్ చేయడానికి వస్తే వైఎస్ఆర్సీపీ నాయకుడు 2019లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ 4 ఎకరాల 67 సెంట్లను దీన్ని ఆక్రమించడం జరిగింది. ఈరోజు దీన్ని క్లీన్ కూడా అడ్డుపడుతున్నారు. దయచేసి మీరందరూ దీనికి సహకరించవలసిందిగా మిమ్మల్ని మేము వేడుకుంటున్నాము. అలాగే దీనికి సంబంధించినది అప్పటి వైఎస్ఆర్సీ ప్రభుత్వం ఉంది కాబట్టి దీనిని కొన్ని రికార్డులను సృష్టించి నకిలీ పాస్బుక్లను నకిలీ వన్బిలో తయారు చేసుకుని ఈరోజు మా ఊరికి సంబంధించిన కాదు, పక్కన ఉండే వలస పంచాయతీకి సంబంధించిన వాడు మా గ్రామానికి వచ్చి మా పంచాయతీ కొలిమినటువంటి భూమిని ఆక్రమించుకుని ఈరోజు దౌర్జన్యంగా అన్యాయంగా అక్రమంగా మమ్మల్ని ఏదో ఎమ్మెల్యే గారు మరి ఎమ్మెల్సీ గారు మాజీ ఎమ్మెల్సీ గారు ఒక కమ్యూనిటీ హాలును మనము స్టార్ట్ చేద్దామని వస్తే, ఇక్కడ వాళ్ళు చెప్పిన తర్వాత స్టార్ట్ చేయమని వస్తే ఇక్కడికి వచ్చి ఇది మాది అని దౌర్జన్యంగా అందరి మీద దుర్భాషలాడుతూ మా మీద ఒక దుర్భాషలాడుతూ మమ్మల్ని అందరినీ తిట్టడం జరిగింది. దయచేసి దీనిని హైకమాండ్ వాళ్ళు దీనిని వీక్షించి మాకు ఈ పంచాయతీకి న్యాయం చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాము. ఇది దేవుడి గుడికి సంబంధించినది కాబట్టి మీరు దీనికి సహకరిస్తారనేసి మిమ్మల్ని మేము కోరుకుంటున్నాం.